వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మొబైల్ ఫోన్ కి వచ్చే ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు. ఇండియన్ బ్యాంక్ మండవల్లి శాఖ మేనేజర్ బొత్తు దుర్గారావు. సీఎం, మంత్రి, ఎమ్మెల్యేలు ఏసీ రూమ్లు వదిలి బయటకు రావాలి. మండిపడ్డ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు. మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రెస్ క్లబ్ లో కోరిన తాండ్ర సాంబశివరావు. కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు. ఆలూరు పరిధిలో గోల్డ్ నిక్షేపాలున్నట్లు గుర్తించిన జీఎస్ఐ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మొబైల్ ఫోన్ కి వచ్చే ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని, బ్యాంకు ఖాతాల్లోని డబ్బు పోగొట్టుకోవద్దని ఇండియన్ బ్యాంక్ మండవల్లి శాఖ మేనేజర్ బొత్తు దుర్గారావు అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లిలోని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రపంచ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, టెక్నాలజీ పరంగా ముందుకు పోతున్నప్పటికీ ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా మెదగడం ద్వారా అదుపు చేయడం సులభమే అన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ఆర్బీఐ, పలువురు అధికారులు పలుమార్లు హెచ్చరించినా చదువుకున్న వారు కూడా మోసాల బారిన పడుతున్నారని భాస్కర్ రావు తెలిపారు. మాకు అవకాశాన్ని ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి, అలాగే స్కూల్ సిబ్బందికి, భాస్కర్ రావు మాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. మరి సైబర్ నేరాలు అంటే డబ్బులు పోగొట్టుకోవడం అన్నమాట. మీరు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తారు కదా, ఆ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేసి మీకు తెలియకుండానే మీ ఖాతాలోంచి డబ్బులు తీసేస్తారు. ఎవరు ఓటీపీ చెప్పొద్దు, లింకులు క్లిక్ చేయొద్దు. అంటే ఒక లింక్ వస్తుంది మెసేజ్కి, మీ ఫోన్లో అందరూ నాన్నగారు అందరి ఇంట్లో ఫోన్లు తీసి ఆడతారు కదా, ఇంట్లో ఫోన్లు తీసుకుని ఫ్రీ ఫైర్ అని, తర్వాత ఇంకా చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి ఆడే క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే, ఏదైతే అపరిచితులు మీకు ఒక లింక్ని పంపిస్తూ ఉంటారు, లేకపోతే గేమ్స్ ఆడే క్రమంలోనే ఒక లింక్ ఏదో దాంట్లోనే సెట్ చేస్తారు. మీకు తెలియకుండా దాన్ని క్లిక్ చేశారు అనుకో, మీ ఫోను అలా అధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే విజయవాడ రూరల్ మండలం రాయనపాడులో బుడమేరు కాలువ బాగు చేయక ముప్పునకు గురై దెబ్బతిన్న పొలాలను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూమ్లు వదిలి బయటకు రావాలని, దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతుల కష్టాలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళంతా కూడా ఆంబోతుల్లాగా ఈ ఊళ్ళో నా మీద పడతారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటే మీ అవినీతి కాదా ఇది? ఈ డ్రైనేజీ వ్యవస్థ, ఈ 40 లక్షల్లో మీరు ఖర్చు పెట్టిన లక్షలన్నీ కూడా సరిగా ఖర్చు పెట్టుంటే, సరిగా ఇవన్నీ తీసుంటే ఈ దౌర్భాగ్యం, ఈ కష్టం ఈ రైతులకు వచ్చేదా? ఇది మానవ తప్పిదం, ప్రభుత్వ తప్పిదం, వైసీపీ నాయకులు తప్పిదం, ఎమ్మెల్యే వాళ్ళ వైసీపీ నాయకుల అవినీతి తప్పిదం. ఇవాళ దేవుడు మాకు కొంత తుఫాను వల్ల మేము కొంత నష్టపోతే ఇవాళ మీ తప్పిదం వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చేతకందనం వల్ల ఈ రైతులకి ఈ కష్టం వచ్చింది. నీళ్లు పోక, బుడమేరు కదలక, కాలువలో ఇక్కడ హైవే తాలూకా మట్టి ఎవరో పక్కదీక, ఇంత ఘోరమైన పరిస్థితులు ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక కేంద్ర మంత్రి, ఒక మాజీ కేంద్ర మంత్రి వచ్చిన ఈ గ్రామంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే పక్క గ్రామాల్లో ఏ పరిస్థితి ఉంది, మిగతా గ్రామాల్లో ఏ పరిస్థితి ఉంది? వాళ్ళు వస్తేనే దిక్కులేదు, ఇక రాని గ్రామాలు ఏముంటో పరిస్థితి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి, ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పటికైనా నీ జిల్లా కలెక్టర్లు, నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, నీ హార్టికల్చర్ డిపార్ట్మెంటు, నీ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, నీ సొసైటీలు, నీ ఏటో పెట్టే రైతు భరోసాలు మొత్తం వచ్చి రైతుకు అండగా నిలబడండి. ధైర్యం చెప్పండి. ఏ రైతు దెబ్బతినకూడదు, ఏ కౌలు రైతు దెబ్బతినకూడదు, వాళ్ళ గుండె లాక్కూడదనే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గ్రామాల్లో తిప్పుతున్నాడు. చంద్రబాబు నాయుడు గ్రామాల్లోకి వెళ్ళాలని ధైర్యం చెప్పండి. ఆ దద్దమ్మలు చేయకపోయినా రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా కాపాడాలి,
వాళ్ళకి ఎట్లా కాపాడాలి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఈ డిమాండ్స్ని పెడుతున్నాను. ఇవి చేయండి. మీ చేత కాకపోతే మీరు చేయకపోతే నేనైనా వచ్చి వాళ్ళని ఆదుకుంటాను, చేస్తాననే ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతాంగానికి ఇచ్చారు. అందుకని రైతులు ధైర్యం చేయడానికి వచ్చాను. అందరూ కూడబలుక్కొని ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా ఒక మాటగా మనందరం కూడా ఇవాళ రైతు కులం కింద కౌలు రైతు రెండు ఒక మాట అనుకొని ఓదార్చి ధైర్యం చెప్పి అప్పులాళ్ళ మీద పడకుండా, రైతు ఆత్మాభిమానం దెబ్బతినకుండా, ఏ రైతు జారిపోకుండా, ఏ కౌలు రైతు దెబ్బతినకుండా వాళ్ళని కాపాడాలని గ్రామస్తులందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. ధైర్యంగా ఉండండి. చంద్రబాబు గారు రాగానే న్యాయం చేస్తా అన్నారు. ఈలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాను. ధాన్యం 1650 కొనమంటాను. అందుకనే ప్రతిరోజు వచ్చి నేను 1-2 సార్లు దెబ్బలాడి చెప్తున్నాను. అవసరమైతే నేనే రైతు భరోసా ముందో సొసైటీ ముందో ఈ బస్తాలు వేసి కూర్చుంటాను. ఎందుకు కొనరో, వీళ్ళు కొనకపోతే తీసుకెళ్లి ఈ పండిన ధాన్యాన్ని నేషనల్ హైవే మీద పెడతాను. ఈ రైతు పండిస్తేనే ఆ బియ్యం ధర 60 రూపాయలు 70 రూపాయలు దొరుకుతుంది. మాజీ సైనికులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బాపట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్రంలోని మెజారిటీ యూనియన్ల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి మాజీ సైనికులు అందరూ ఐకమత్యంతో ఉండాలని తాండ్ర సాంబశివరావు తెలిపారు. అధ్యక్షుడు మోటూరి శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధించుకోవాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, అంటే దానికి తోడుగా ఇళ్ల 175 స్క్వేర్ ఇళ్ల స్థలాల గురించి కూడా రావడం జరిగింది. అయితే మాకు చెప్పిన కారణం కార్పొరేషన్ గురించి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు, మన మాజీ సైనికుల్ని రాజకీయాల్లో రావాలా, మనందరం సంఘటితంగా ఉండి ఒక పార్టీలో ఉండి మన హక్కులు మనం సాధించుకుందాం అని చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్గా పొలిటికల్గా ఎంట్రీ చేసినటువంటి ప్రాక్టికల్ మనిషిని నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అందరం కూడా ఒకే పార్టీలో ఉండాలి, అందరం ఉండాలంటే అది కుదరని విషయం. నేనైతే ప్రాక్టికల్ చెప్తున్నాను. వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ ప్రదేశాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వారికి ఏ పార్టీ అయితే అనుకూలంగా ఉండదో, ఏ పార్టీ వారి అక్కడ స్థానిక ఎక్సర్విస్మెన్ల యొక్క సమస్యను తీర్చగలిగి అనుకునిద్దో ఆ పార్టీలోకి వెళ్ళి మన ఎక్సర్విస్మెన్లో రాణించడం అనే గొప్పతనం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఒకే పార్టీ మీదకి ఒకే రాజకీయ పార్టీ కిందకి రావడానికి మాజీ సైనికులకు చాలా అభ్యంతరాలు ఉంటాయి. కానీ ఏ రాజకీయ పార్టీలో మాజీ సైనికుడైనా సరే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటా దానికి మాత్రం ఒక దాటి మీదకి రావడానికి ఇబ్బంది లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందువల్ల ఇందాక మా సోదరుడు రత్నప్రసాద్ గారు చెప్తూ ఒక ఎమ్మెల్సీ కూడా మనలో ఒక ఎక్సర్విస్మెన్ రావచ్చు, వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పారు. చాలా సంతోషం మన ఎక్సర్విస్మెన్ ఒక ఎమ్మెల్సీ వస్తే. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్తో విభేదించేది, ఒక ఎమ్మెల్సీ వస్తే ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగం ఉంటుంది, ఒక కార్పొరేషన్ వస్తే మాజీ సైనికులందరూ కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన కార్పొరేషన్ గురించి పోరాడాలని చెప్పి ఓకే అది అయితే ఇక్కడ అసలు కార్పొరేషన్ ఎందుకు కావాలి మనకి? మనం ముఖ్యంగా అడగవలసింది మాజీ సైనికులకు కార్పొరేషన్ ఎందుకు కావాలి? మనం మాజీ సైనికుల వెల్ఫేర్ చూడడానికి జిల్లా స్థాయిలో జెడ్ఎస్పీలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో రాజ్య సైనిక బోర్డులు. కానీ రాజ్య సైనిక బోర్డు తరఫున రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ మన రాష్ట్రానికి మాజీ సైనికులకు వచ్చేటటువంటి నిధులు అసలు ఎంత వస్తుందనేది ఎవరికైనా తెలుసా? నాకు కలిపి వాళ్ళకి ఎవరికైనా సరే రాష్ట్రాల్లో ఉన్న మాజీ సైనికుల వెల్ఫేర్ గురించి వచ్చే నిధులు అమౌంట్ ఎంత అనేది ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎందుకంటే అధికారులు కాబట్టి వాళ్ళందరూ వాడే చేసుకుంటున్నారు. ఏ జిల్లాకి ఏ మాజీ సైనికులకు ఎంత కేటాయిస్తున్నారో కూడా మనకు తెలియదు. అదే మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటే స్వచ్ఛందంగా వైట్ శ్వేతపత్రం విడుదల చేసి ఇదిగో 1,000 కోట్లు మనకు వచ్చినాయి లేదా 100 కోట్లు మనకు వచ్చినాయి, దీన్ని మన పలానా జిల్లాలో 1,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి క్లియర్ కట్ గా మనకు తెలిసే విధంగా మన మాజీ సైనికుల సంక్షేమం కోసం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనకు మాజీ సైనికుల కార్పొరేషన్ కావాలని చెప్పి మనం గట్టిగా అడుగుదాం. ఏ పార్టీలో ఉన్న మాజీ సైనికులైనా ఈ మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు
కలిసి రావాలని చెప్పి నేను తెలియజేస్తూ కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆలూరు సెగ్మెంట్ లోని అస్పరి మండల పరిధిలో గోల్డ్ నిక్షేపాలు ఉన్నట్లు జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమికంగా గుర్తించింది. ఈ ప్రాంతంలో బంగారు ఖనిజ నిల్వ పరిమాణం, నాణ్యత, విస్తీర్ణంపై సమగ్ర సర్వే చేయాలని జిఎస్ఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పత్తికొండ సెగ్మెంట్ పరిధిలోని తుంగలి మండలంలో బంగారు గనులపై తవ్వకాలు చేస్తోంది. అస్పరిలో గోల్డ్ నిక్షేపాలపై సర్వే వివరాలను జిల్లా మైనింగ్ అధికారులకు జిఎస్ఐ అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ సర్వేను పూర్తి చేయాలని జిఎస్ఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన ఖచ్చితంగా తాను రైతు బేరీ కార్యక్రమం నిర్వహించి తీరుతానని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డికి రాజకీయ లబ్ధి చేకూరేందుకే జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పెద్దిరెడ్డి ఇలాంటి చర్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పు చేసే పోలీసు అధికారులపై తాను పోరాటం చేస్తానని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. అసలు 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు కదా. ఒకవేళ వాళ్ళు ఏమన్నా వస్తే లైవ్ విట్నెస్ ఉన్నారు. 1 గంట వరకు ఆడవాళ్ళని కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి, లైవ్ ఇవి ఉన్నాయి. లేదని చెప్పి అబద్ధం మాట్లాడుతున్నారు. లేడీస్ మీద ఎఫ్ఐఆర్ లేకుండా ఎందుకు పెట్టుకున్నారు? ఎఫ్ఐఆర్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ ఇవ్వండి. లేడీస్ మీద పెట్టినట్టు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఎంత అన్యాయంగా. ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం, ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఎంత దిగజారిపోవాలా? మేము తప్పు మాట్లాడడం ఇంతకంటే మీతో మాట్లాడడానికి సిగ్గుగా ఉంది, సిగ్గుగా ఉంది. మీరు కూడా ఇలాగా మాట్లాడడం లేదు, తప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారన్న. చట్టమే చేస్తాం. ఇచ్చినప్పుడు దానికి వెంటనే స్పందించాల్సిన డిఎస్పీ గారు ఈ రోజు మీటింగ్ కి 1 గంట ముందు లెటర్ పంపించడము, నోటీస్ పంపించడం కరెక్ట్ కాదు. దీని మీద నేను ఖచ్చితంగా రైతులను కలిసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ కారణం వల్ల హిడెన్ ఎజెండా కేవలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప ఇందులో వేరే ఏ కారణాలు లేవు. నేను ఏ రోజు శాంతి భద్రతలకు కానీ లేదా ఇంకో రకంగా కానీ విఘాతం కలిగించలేదు. ఎక్కడ నియోజకవర్గంలో కానీ ఎక్కడ నేను వీళ్ళలాగా రౌడీయిజం చేయలేదు, గోండాయిజం చేయలేదు, అరాచకాలు చేయలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. చేస్తున్నది ఎవరో తెలుసు, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసు. దీని అంతటికీ కారణం కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, పోలీస్ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఎంతో మంది సిబ్బంది, ఎస్ఐలు, సిఐలు ఈ చిత్తూరు జిల్లాకి ఎందుకు వచ్చామా, ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నామని బాధపడే పరిస్థితి ఈ రోజు ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొబైల్ ఫోన్ కి వచ్చే ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు. ఇండియన్ బ్యాంక్ మండవల్లి శాఖ మేనేజర్ బొత్తు దుర్గారావు. సీఎం, మంత్రి, ఎమ్మెల్యేలు ఏసీ రూమ్లు వదిలి బయటకు రావాలి మండిపడ్డ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు. మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రెస్ క్లబ్ లో కోరిన తాండ్ర సాంబశివరావు. కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు, ఆలూరు పరిధిలో గోల్డ్ నిక్షేపాలున్నట్లు గుర్తించిన జీఎస్ఐ.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.